సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ గారు అక్టోబర్ 20వ తారీఖున సుప్రీంకోర్టులో లాయర్లతో వాదనలు వినిపిస్తుండగా రాకేష్ కిషోర్ అనే వ్యక్తి అకస్మాత్తుగా చెప్పు విసిరి దాడి చేయడం జరిగినది. దాని ముఖ్య ఉద్దేశం ఏందని చెప్పి అడిగితే విష్ణుదేవుడు నాకు రాత్రి కలలో వచ్చి తనను చెప్పుతో కుటుంబం చెప్పిండని చెప్పడం జరిగింది. దీనిని ఈ యొక్క దాడి ఆ యొక్క గవాయ్ గారిపై కానే కాకుండా యావత్తు భారతదేశంలో ఉండు ప్రతి దళిత కుటుంబంపై జరిగినట్టుగా గౌరవశ్రీ పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారు భావించి కార్యాచరణను రూపొందించడం జరిగింది. అంచెలంచెలుగా మొన్న కలెక్టర్ ఆఫీస్లో చేసినాం, ఈరోజు మండల ఆఫీస్లో 27 తారీఖున చలో హైదరాబాద్ కార్యక్రమాలను రూపొందించడం జరిగింది. ఈ యొక్క కేసును మేము కృష్ణమాదిగ గారు ఎంఆర్పిఎస్ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ యొక్క వ్యక్తి సారీ చెప్పేంత వరకు వదిలిపెట్టేది లేదు. సారీ చెప్పడమే కాకుండా ఈ యొక్క సూత్రధారులు ఎవరో పాత్రధారులు ఎవరో వాళ్ళను గుర్తించి వారిని అరెస్టు చేసి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి వారిని జైలుకు పంపేంత వరకు వదిలే ప్రసక్తి లేదని చెప్పి పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారు చెప్పడం జరిగింది. వారి ఆదేశాల మేరకే ఈరోజు మేము ధర్మసార్ మండల కేంద్రంలో ఎంఆర్ఓ వారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. కాబట్టి మేమేమంటున్నామంటే మరే మీకు కనీస అవగాహన లేదు. ఒక సుప్రీంకోర్టు ఒక న్యాయవాదికి ఉన్న అవగాహన కనీసం లేదు. ఎందుకంటే కలలో వచ్చి కొట్టినా చెప్పి మాకు కుంటి సాకులు చెప్తాడు. మరి మాకు కూడా కలలోకి వచ్చిండు విష్ణుదేవుడు. కలలోకి వచ్చి మరి మమ్మల్ని కూడా అనేక రకాలుగా ఇంకా చెప్పిండు. కానీ మేము క్రమశిక్షణ గల ఎంఆర్పిఎస్ ఉద్యమ పార్టీలో పనిచేస్తున్నాం కాబట్టి మేము అవి చెప్పాం. మమ్మల్ని కూడా చెప్పుతో కొట్టమని చెప్పిండు. కాబట్టి మేము కూడా తనను చెప్పుతో కొడతామని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఖబర్దార్ రాకేష్ కిషోర్, ఇలాంటి ఘటనలు మరోసారి పునరుత్థానం అయితే బాగుండదు. వెనక సూత్రధారులు పాత్రధారులు వాళ్ళకు కూడా మేము హెచ్చరిస్తున్నాం. కాబట్టి ఈ యొక్క భారతదేశంలో ఉండే ప్రతి యొక్క దళితులు కూడా దీన్ని తీవ్రంగా ఖండించి ఈ యొక్క ఉద్యమంలో పాల్గొని ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేసి ఈ యొక్క మన హక్కులను ఆత్మగౌరవాన్ని సాధించుకోవాలి. గౌరవ ప్రధాన మంత్రి గారు కూడా చెప్పిండ్రు, ఇది అవమాననీయ ఘటన, ఈ యొక్క బాధాకరమైన విషయం అని చెప్పిండ్రు. కానీ ఇంతవరకు ఈ యొక్క ఎవరైతే రాకేష్ కిషోర్ ఉన్నారో ఆ వ్యక్తిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయలే. తన వెనుకున్న సూత్రధారులను పాత్రధారులను కూడా అరెస్ట్ చేయలే. కాబట్టి ఇది ఒక బాధాకరం విషయం. ఏదైనా సంఘటన జరిగితే దాన్ని సుమోటోగా తీసుకునే యొక్క గౌరవ న్యాయస్థానాలు మరి ఇప్పుడు వీరిని ఎందుకు సుమోటోగా ఈ కేసు ఎందుకు తీసుకులేరని చెప్పి ఈ రకంగా నేను ప్రశ్నిస్తున్నాను. కాబట్టి తక్షణమే ఇప్పటికైనా కూడా అరెస్ట్ చేసి వీరిపై క్రిమినల్ కేసు నమోదు చేసి జైలుకు పంపాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ భవిష్యత్తులో కూడా మందాకృష్ణ మాదిగ గారి ఆదేశాల ప్రకారంగా ఉద్యమాన్ని ఉధృతం చేసి తనను శిక్షించే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. గంగారపు శ్రీనివాస్ మాదిగ, ఎంఎస్పీ జిల్లా అధికార ప్రతినిధి, ఎంఆర్పిఎస్ ధర్మసార్ మండల ఇన్ఛార్జ్. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్పై దాడిని ఎంఆర్పిఎస్ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి సుప్రీంకోర్టు న్యాయమూర్తి గవాయ్పై జరిగిన ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ మందాకృష్ణ మాదిగ గారు దీన్ని ఉద్యమ కార్యాచరణ రూపొందించాడు. మరి దాంట్లో భాగంగా మొన్న జిల్లా కలెక్టర్ ఆఫీసు ముట్టడులు, మరి ఈరోజు మండల ఆఫీసులో ముట్టడి కార్యక్రమం జరిగింది. మరి 27వ తారీఖు చలో హైదరాబాద్ కార్యక్రమం కూడా ఉంటుంది. మరి దీంట్లో భాగంగానే ఈ మండల ఆఫీసు ముట్టడిల విజయవంతం కోసం మేము చేసినాం. అదేవిధంగా దేశంలో జరిగే దళితులపై దాడులను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మొన్న బీహార్లో ఒక దళిత ఎస్పీని అవమానించి ఘోరంగా హరాస్మెంట్ చేస్తే ఆయనే సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. మొన్న లక్ష్మణ్ గారు ఎస్సీ దళిత కులానికి చెందిన మంత్రి గారిని కూడా అవమానించడం జరిగింది. ఇలా దేశంలో ఎన్నో అవమానకరంగా దళితులను చేస్తున్నారు. మరి దాన్ని అన్నగారు గౌరవ మందాకృష్ణ మాదిగ గారు ఉద్యమ కార్యాచరణ చేయడం జరుగుతుంది. మరి కంపల్సరీ రాకేష్ కిషోర్ను అరెస్ట్ చేసి క్రిమినల్ కేసు పెట్టి జైలు పంపేదానిక ఎంఆర్పిఎస్ ఉద్యమం ఉధృతం చేస్తామని తెలియజేస్తూ ఎంఆర్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పొడిచాల్సారు.